భారత క్రికెట్‌లో గంభీర్ దుమారం చూసినట్లయితే, ఆస్ట్రేలియాలో జరిగే పర్యటనకు భారత వన్‌డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించడం దేశ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీ20లకు, టెస్టులకు ఇప్పటికే వీడ్కోలు పలికిన టీమిండియా దిగ్గజ ద్వయం రోహిత్ శర్మ, కోహ్లీని వన్డేల నుంచి తప్పించాలని కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్‌ను వన్డే జట్టు సారథ్య బాధ్యతల నుంచి తొలగించారనేది కొందరి వాదన. 2 ఫార్మాట్ల నుంచి రోహిత్, కోహ్లీ తప్పుకునేలా చేయడంతో పాటు మిగిలిన వన్డేల నుంచి వారు వైదొలిగేలా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుట్ర పడుతున్నాడని రోకో అభిమానులు భయపడుతున్నారు. అలాగే ఈ ఇద్దరు గొప్ప క్రికెటర్ల కెరీర్లు పొమ్మనలేక పొగబెడుతున్నాడని గంభీర్ పై మాజీ ఆటగాడు మనోజ్ తివారీ ధ్వజమెత్తడం కీలక తాజా పరిమాణం. మరోవైపు ముంబైలో జరిగిన సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు టైటిల్ గెలిచినందుకు గత కోచ్ రాహుల్ ద్రావిడ్ ముందు చూపు, అతడి కోచింగ్ నైపుణ్యాలే కారణమని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దాంతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంలో గంభీర్ పాత్ర లేదని తమ స్టార్ తేల్చేశాడని రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంటున్నారు. గంభీర్ ప్రవర్తించిన తీరుపై వివాదాలు నెలకొల్పిన మనోజ్ తివారీ, మాజీ ఆటగాడు మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టించాయి. గంభీర్ కోచ్ అయ్యాకనే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న అశ్విన్ అర్ధాంతరంగా కెరీర్ కు వీడ్కోలు పలికాడు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి రిటైర్డ్ అయ్యారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్లకు ప్రస్తుత కోచ్ కంటే చాలా పేరు ప్రాముఖ్యతలు ఉన్నాయి. జట్టుకు నచ్చని విషయాలను సీనియర్లు వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతోనే వారు జట్టులో లేకుండా కోచ్ చేసుకుంటున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోతే అది గంభీర్ చెత్త నిర్ణయం అవుతుంది అని మనోజ్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఎన్నో విమర్శలు ఎదురవుతున్న సమయంలో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గంభీర్ కు వ్యతిరేకంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులు ఒకటయ్యారు. తన అహంకారాన్ని సంతృప్తి పరుచుకునేందుకు తమ స్టార్లిద్దరి కెరీర్లను గంభీర్ నాశనం చేశాడని మండిపడుతున్నారు. జట్టు నుంచి గౌరవ మర్యాదలు పొందలేని అతడు సీనియర్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. గంభీర్ వల్లే తమ స్టార్లకు ఈ పరిస్థితి ఏర్పడిందని రోకో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ నెలలో ప్రారంభమయ్యే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ అండ్ టీ20 సిరీస్ కు బృందాలు 2 సార్లుగా ఆస్ట్రేలియాను చేరుకోనున్నాయి. కంగారులతో సిరీస్ కోసం భారత వన్డే జట్టు ఈ నెల 15న ఆస్ట్రేలియా పయనం కానుంది. అయితే ఆటగాళ్లంతా ఒకేసారి కాకుండా అదే రోజు 2 బృందాలుగా వెళ్లనట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆ రోజు బిజినెస్ క్లాస్ టికెట్లు, విమానాల అందుబాటును బట్టి క్రికెట్ల ప్రయాణం ఉంటుందని వెల్లడించాయి. కొందరు ఆటగాళ్లు ఉదయం, మరికొందరు అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి తొలి వన్డే వేదిక పెర్త్కు బయలుదేరనున్నారు. ఆసీస్ టూర్ లో భాగంగా ముందుగా ఈ నెల 19 నుంచి 3 వన్డేల సిరీస్, అనంతరం 5 టీ20ల సిరీస్ లో భారత జట్టు తలపడనుంది. వన్డే జట్టుకు ఎంపికైన సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వెస్టిండీస్ తో టెస్టు ఆడుతున్న భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు కలిసి పర్త్ వెళ్లనున్నట్టు సమాచారం. వన్డే సిరీస్ కు ఎంపికైన టెస్టు జట్టులోని భారత ఆటగాళ్లు వెస్టిండీస్ తో 2వ టెస్టు ముగిసిన వెంటనే తమ ఇళ్లకు బయలుదేరతారు. ఈ నెల 15న తిరిగి ఢిల్లీకి వచ్చి ఆసీస్ కు పయనమవుతారు. ఇక ఆస్ట్రేలియా వెళ్లే ముందు టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ఢిల్లీలోని తన నివాసంలో ఆటగాళ్లందరికీ డిన్నర్ ఇవ్వనున్నాడన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏదేమైనా సరే ఆసీస్ తో ఈ 2 సిరీస్లు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటికే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.